ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, ఈ ప్రత్యేకమైన దినము ఆదివారము పరిశుద్ధమైన దినములో ప్రభువా నిన్ను సేవించి ఆరాధించే భాగ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంత మంచి వాతావరణం ప్రభువా, ఎంత ప్రశాంతమైన వాతావరణం ప్రభువా నువ్వు మాకు ఇచ్చావు. నిన్ను స్తుతిస్తున్నాం, మీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలందరి కొరకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం మీ దీవెన, మీ ఆశీర్వాదం నీ బిడ్డలకు అనుగ్రహించుము. సర్వశక్తితో నీ బిడ్డలను దీవించుము, ఆశీర్వదించుము. దేవా, ఆత్మ సంగతులు మీరు మాకు బయలుపరచుమని అడుగుచున్నాం. ఓ ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, ఈ ఉదయకాలపు దీవెన ఆశీర్వాదము నిండుగా మెండుగా మాకు అనుగ్రహించుము. పరిశుద్ధుడైన తండ్రి, ఒక్కొక్కరిని మమ్మల్ని దర్శించి బలపరచుము, స్థిరపరచుము. యేసు నామములో ప్రార్థించి పొంది వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇక్కడ మనము పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాల గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో బలముతో యేసును అభిషేకించెను అని ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ బలముతోనూ అభిషేకించెను అని ఉంటుంది ప్రియులారా. ఈ అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి ఎలాగా పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యములు ఏమిటనేది ఈ దినం తెలుసుకున్నాము. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠత్వపు పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు, పనులు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు వారు చనిపోయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత, నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం చేసి యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుని అలాగ పంపించేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినము నాడు పరిశుద్ధాత్మ ప్రజల మీదకి కుమ్మరించడం జరిగింది. పరిశుద్ధాత్మ ప్రజల మీదకి కుమ్మరించడం జరిగింది. మహాద్భుతమైన సన్నివేశము. ఓ మేడ గది మీద 100 మంది పైనే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. యేసుప్రభువు వారు చెప్పారు, మీరు వెళ్ళి ఆత్మ కనిపెట్టండి, నేను మీ మీదకి ఆత్మను కుమ్మరించబోతున్నానని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కొరకు, ఆదరణ కొరకు, అభిషేకము కొరకు, బలము కొరకు వారు మేడ గది మీదలో 100 మంది పైనే కూర్చొని ఏక మనసుతో ఆరాధన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, పాడుతున్నారు, కొనియాడుతున్నారు. అప్పుడు దేవుని మహాశక్తి వారి మీదకి వచ్చింది. ఇది దావీదు వంశములో దేవుడు చేస్తున్న కార్యములు ప్రియులారా. ఈ ఆత్మ ఏం చేస్తుందంట, యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, కరుణ, కనికరము, జాలి చూపే ఆత్మ. 2, విజ్ఞాపన చేయు ఆత్మ. ఏం చేస్తుందంట, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో ఉండి అన్ని విషయాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం ప్రియులారా. తానే మనలోనికి వచ్చి తాను ఏవైతే చేయబోతున్నాడో
ఆ కార్యములన్నీ జరిగించలాగన తానే మనలో ఉండి. చూడండి, ఇక్కడ చూడండి ఎంత మంచి మాట. విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ఏం ఆత్మను కుమ్మరించాడు? విజ్ఞాపన చేయు ఆత్మను ఎవరి మీదకి కుమ్మరించాడు? నీ మీదికి, నా మీదికి, ఆ అపోస్తులు కొరకు మీదికి పంపించాడు. విజ్ఞాపన ఆత్మ, ప్రార్థించే ఆత్మను మనకు అనుగ్రహించాడు. రెండవది యోహాను సువార్త 14:24. యోహాను సువార్త 14వ అధ్యాయము 24 చూడండి.